క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక కవి రచించిన మూక పంచసతి గురించి చెప్పుకుంటున్నాం. అవునండి, చాలా బాగా వివరిస్తున్నారు. అమ్మవారి కళ్ళకి కట్టినట్టుగా మీరు చెప్తున్నారు. మూక కవికి ప్రత్యక్షమైంది. ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనకి రాసి పంపించారు. ఆ రాసిని చదివి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కళ్ళతో మనం కూడా చూస్తున్నాం. ఆయన చూసిన కళ్ళతో రాశారు కాబట్టి, మనం రాసింది కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకి అమ్మవారి దర్శనం కనపడుతూనే ఉంది. ఆమె కరుణామయ్యి, ఆమె కరుణ రూపంలోనే తిరుగుతుంది. ఇంకా ఏమిటి అసలు ఆలోచించే విషయమే లేదు. ఈరోజు ఏ శ్లోకం వివరిస్తారండి? ఈరోజు అండి మనం 20వ శ్లోకం చెప్పుకుందాము. ఇది చాలా అంటే చాలా చక్కటి శ్లోకం. అంటే అమ్మవారిని మనకి స్థూల సూక్ష్మ రూపాలు రెండిట్లలో కూడా వివరించే శ్లోకం. అమ్మవారిని ముందు స్థూల రూప దర్శనం చేయిస్తారు. అంటే మూక కవి ఆయన కవి అవటంతో అనేక కోణాల్లో మనం దర్శింపజేస్తున్నాడు అనమాట. ఆయన దర్శించాడు, మనని కూడా దర్శింపజేస్తున్నాడు. ఎలా అంటే ముందు ఆవిడని వర్ణిస్తాడు, తర్వాత ఆవిడ దేనికి వాక్కుకి మనసుకి అందదని చెప్తాడు. వాక్కుకి మనసుకి కూడా అందదు. వాంగ్ మనసాతీత అంటారు కదా. వాక్కుకి మనసుకి అందనటువంటి రూపం అని చెప్తాడు. ముందు ఆమె రూపం వర్ణిస్తాడు. చూడండి ఈ శ్లోకంలోనే. ఆయన వర్ణించినా ఆయనకి తృప్తిగా లేదన్నట్టే అర్థం అవుతుంది. తృప్తి లేకపోవటం కాదు, అమ్మవారి స్థూల సూక్ష్మ రూపాలని. అంటే స్థూల రూపము మామూలుగా పండితులకు కాదు, పామరులకి. స్థూల రూపం కాకుండా సూక్ష్మ రూప దర్శనం కొంచెం పండితులకు తెలుస్తుంది. అంటే అమ్మవారికి పట్టు చీర కడితేనే దర్శనం అవదు వాళ్ళకి. అమ్మవారి శక్తి రూపంలో దర్శనం ఇస్తుంది వాళ్ళకి. శక్తి రూపంలో దర్శనం అంటే ఒక అమ్మ. ఇప్పుడు మనం శ్లోకంలో చెప్పుకుందాం ఆ వివరాలన్నీ కూడా. చెప్పండి. ఇప్పుడు శ్లోకం చూద్దామండి. ముందు మనం మూక పంచశతిలో ఆర్యా శతకంలో 20వ శ్లోకానికి వచ్చాము. 20వ శ్లోకం 20వ శ్లోకం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 20వ శ్లోకంలోనే ఆయన స్థూల సూక్ష్మ రూపాల గురించి మనకు చెప్పాడు. ఇది ఎలా ఉందంటే చక్కగా ముందు అమ్మవారి వర్ణన. శ్వేత మందర హసితే. అసలు శ్వేత మందర వసితే హసితే శాతా మధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్పీతాకుచసీమ్ని శాశ్వతి మాత. ఎన్ని తకారాలే చూడండి, ఓల్డ్ తకారాలతో రాశాడు. శ్వేత మందర హసితే. ముందు ఈ వాక్యానికి మనం చెప్పుకుంటే మందర హసితే అంటే ఎప్పుడు కూడా స్త్రీలు మనము చిన్నగా స్మితం చేయాలని చెప్పుకున్నంత. స్మితము హసితం వరకే. స్త్రీలు అంటే సంస్కారము, ఉన్నత కుల వంశాల్లో పుట్టినటువంటి స్త్రీలు వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా బిగ్గరగా శబ్దం వచ్చేలా నవ్వరు. అంటే వాళ్ళు రాజకులాల్లో ఉంటారు, రాజమర్యాదలు పాటించాలి. పరపురుషుల దర్శనం కూడా వాళ్ళు చెయ్యరు. పరపురుషులకు వీళ్ళు దర్శనం ఇవ్వరు. అందుకనే చూడండి, సుందరమైన భవనాల్లో తెరలతో ఉంటారు. తెరలతో వెళ్ళా కూడా తెరలతోనే ఉంటారు. వాళ్ళు ఎవరికి దర్శనం ఇవ్వరు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నవ్వినా కూడా చాలా హుందాగా మర్యాదపూర్వకంగా ఉండాలి. దాన్ని మించి నవ్వితే స్త్రీల యొక్క నవ్వుకి అనేక అర్థాలు ఉన్నాయని చెప్పేసి మనకి బోల్డ్ మహాభారత కథ తగ్గించి బోల్డ్ ఉన్నాయి. నవ్వులు పాలైన ఎన్నో ఉన్నాయి. అలా శ్వేత మందర హసితే అన్నాడు. అమ్మవారి నవ్వు ఎలా ఉందంటే హసితే అన్నాడు కనుక కొంచెం స్మితం కాకుండా ఆవిడ కొంచెం కాస్త పలువరుస కనిపించక మునుపు, అంటే కనిపించని పలువరుసతో ఒక చిన్న చిరునవ్వు నవ్వింది అనమాట. అది ఎలా ఉందంటే శ్వేత తెల్లని నవ్వు. మన తెల్లని మంచులాగా, తెల్లటి కర్పూరంలాగా మనకి ఎన్నో ఉపమానాలు ఉంటాయి. తెల్లటి మల్లెపూల నవ్వులు అంటారు, అలాగే మల్లెదొంతర్లు విరిసినట్టుందంటారు, అయితే ముత్యాలలాగా ఉందంటారు, ముత్యాలు రాలినే ఆవిడ నవ్వితే అంటారు. అలా శ్వేత అని ఎందుకు చెప్పారంటే ఎప్పుడూ స్త్రీల యొక్క నవ్వుని తెలుపు వర్ణంతోనే పోలుస్తారు. ఆ తెల్లటి పలు వరుస ఒకసారి ముత్యాల వరుసలా ఉంటుంది, ఒకసారి మల్లెదొంతర్లా ఉంటుంది, ఒకసారి స్వచ్ఛమైన కర్పూరంలా మెరుస్తూ ఉంటుంది, ఒకసారి ఏమో తెల్లటి మంచుల ఆ నవ్వుకి కరిగిపోతారు. పురుషులైతే ప్రేమవశంతో కరిగిపోతారు, పిల్లలైతే అమ్మ ప్రేమకి కరిగిపోతారు. అలా మంచులాగా ఉంటుంది, ఆ నవ్వు మంచులాగా ఉందంటారు. అలా శ్వేత మందర హసితే మందంగా చిన్నగా మెల్లగా నవ్వింది. కానీ ఆ నవ్వు ఎంత తెల్లగా ఉంది అంటే
ఆ తెలుపులో కొంతమంది కవులు రాస్తారండి, అమ్మవారి నవ్వితేట కైలాసం అంతా తెల్లబోయిందిట. అంటే ఉన్నది కైలాసం, అలాంటిది ఆమె నవ్వు కైలాసం వెలవెలబోయిందంటే అంత అద్భుతమైన నవ్వు. ఆయన వర్ణనే వర్ణన. మరి శ్వేత మందర హసిత, తర్వాత శాత మధ్యేచ వాంగ్ మనోతీత. ఇక్కడ వాక్కుకి మనస్సుకి అతీతమైందని చెప్తాడు. శాత మధ్యేచ, మధ్య అనేది ఎప్పుడు మనం వ్యవహారికల్లో మధ్య అంటే మధ్య భాగం అనే అనుకుంటాం, కానీ కావ్యాల్లో మధ్య అంటే సింహ మధ్యముడు అంటారు పురుషుల్ని. సింహం యొక్క నడుము మధ్యలో సన్నగా ఉంటుంది, పురుషులకు కూడా అలాగే ఉండాలి. స్త్రీలకు ఎలాగో సరే సరే ఆకాశం ఉంటారు, నడుము కనీ కనిపించినంత ఉండాలి. అందుకని ఇక్కడ శాత మధ్య, శాత అంటే బాగా శాతోదరి అని మనకి లలితా శాస్త్రం, శాతో అంటే బాగా కృషించినటువంటి ఉదరం కలది. ఉదరం అంటే ఈ పొట్టేగా, ఇక్కడ కృషించిన ఉదరం వెనక కూడా కృషించే ఉంటుందిగా, అంటే శాత మధ్యేచ అన్నాడు కనుక సన్నని నడుము, తెల్లటి నవ్వు అమ్మవారిది. ఇది కాక వాంగ్ మనోతీత, వాక్కుకి మనసుకి అతీతంగా ఉంది. ఈవిడ స్థూల వర్ణన అయ్యాక మనం ఈ సూక్ష్మ వర్ణనకు వద్దాం. తర్వాత సీత లోచన పాతే, చూడండి ఆ సీత అనేది మళ్ళీ చాలా, శాత సీత శ్వేత ఎంత బాగా. శ్వేతమేమో మందహాసానికి, శాతమేమో నడుముకి, సీతనేమో కళ్ళకి. సీత లోచన పాతే, ఈ సీత అనేసరికి శీతలత్వం అన్నమాట. ఆవిడ యొక్క లోచన పాతే, ఆవిడ యొక్క కనుదోయి ఎంత చల్లగా ఉందంటే నవ్వు తెల్లడిది, చూపు చల్లనిది. ఇంకా ఎంత అందంగా ఉండాలి అమ్మవారు. ఆ కామాక్షిదేవి యొక్క నవ్వు తెల్లగా ఉంటూ ఆవిడ చూపుల్లోంచి చల్లని కిరణాలు అలా ప్రకాశింపజేస్తున్నాయి, అంటే కిరణాలలో ప్రసరిస్తున్నాయి చల్లటి కిరణాలతో. అమ్మవారి కళ్ళు లోచన పాతే అన్నాడు కనుక ఆలోకనం మొత్తం కూడా చల్లగా ఉందట. అంటే కళ్ళ నిండా చల్లదనం నింపుకుని ఆవిడ కరుణ కదండి, కాచతి విహారతి కరుణే అన్నాడు మొదటి శ్లోకంలోనే. ఆ కరుణ రూపంలో ప్రవహిస్తున్నటువంటి కామాక్షిదేవి చల్లని చూపులు ప్రసరిస్తోందిట. ఇది కాక ఇంకొక తకారం చెప్పాడు, స్పీత కుచసీమ్ని శాశ్వతి మాత. ఇది సౌందర్యవన. మళ్ళీ ఆవిడ యొక్క స్తనద్వయం బాగా చక్కగా పరిపుష్టంగా యవ్వనంతో ఉంది, కానీ ఆవిడ శాశ్వత మాత అన్నాడండి. ఇది చాలా పెద్ద పదం. అవును కదా, శాశ్వత మాత. శాశ్వత మాత అంటే ఇప్పుడు కావ్యపరంగా చెప్పాలంటే మాతృత్వము మనకి సంభవించేది కొంత వయసు వరకే. ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత మాతృత్వానికి అవకాశం ఉండదంటారు. ఇప్పుడు కొంచెం కొన్ని చోట్ల ఆరోగ్యరీత్యా కానీ లేకపోతే కొన్ని దేశాల్లో కానీ 40 తర్వాత కూడా కన్నవాళ్ళు ఉన్నారు. మన పూర్వీకులు కూడా కూతురుతో పాటు తల్లులు కన్నవాళ్ళు ఉన్నారు. మనవరాలు కంఠమును తల్లి కంఠము ఒకసారి అయ్యేది, అలా కన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే స్త్రీ గర్భధారణ చేయటానికి ఒక వయసు ఉన్నది, కానీ అక్కడ గర్భధారణ చేయటానికి కొంచెం రేర్గా చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని బట్టి. ఇక్కడ ఏం చెప్తుంటే శాశ్వత మాత అంటున్నాడు. ఈవిడికి మాతృత్వం శాశ్వతం. అంటే మరి ఈ భూలోకాన్ని అంతా పాలించాలి, వాళ్ళకి మా ఆహారాలన్నీ ఇవ్వాలంటే ఆమె శాశ్వతంగానే ఉండాలి. శాశ్వతంగా ఉండాలి. ఎందుకంటే ఆవిడకి మాతృత్వము మామూలుగా మానవ స్త్రీలాగా అంటే మాతృత్వానికి సంబంధించినట్టు అనుకూలంగా మాతృత్వం పొందటానికి అనుకూలంగా ఉన్న శరీరము కొంత వయసులోనే ఉంటుంది స్త్రీకి మానవ లోకంలో. అది పిల్లలకు కూడా కొంత వయసే, ఎవరి మానవ లోకంలో ఏ స్త్రీకైనా అంతే, ఏ స్త్రీకైనా. కానీ ఆవిడికి మాత్రం శాశ్వత మాత, ఆవిడకి మాతృత్వం శాశ్వతం. మరి మనం జీవించినంత వరకు ఆమె ఆహారాలు ఇస్తేనే కదా మనం జీవించినట్టు. సృష్టి మొత్తం జగత్తంతా పాలించవలసిన ఆవిడ. అందుకని స్పీత కుచసీమ్ని అని ఎందుకన్నాడంటే ఆవిడ యొక్క పాలిళ్లతో ఆవిడ ఎప్పుడు పాలనా పోషణ చేస్తూనే ఉండాలి. మరి ఎన్ని మిలియన్ల మంది జనాలు, అందుకని విశ్వాన్ని మొత్తం ఆవిడ పోషించాలి, ప్రకృతిలో మమేకమైపోయి మనకి ఇవ్వాలి కదండి, ఇవ్వాలి కదా. ఆ రకంగా ఆవిడ ఏమిటంటే అందమైన స్త్రీగా వర్ణించి శాశ్వతమైన మాతగా చెబుతూ
ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే వాక్కుకి మనస్సుకి అందరిది అన్నాడు. ఇప్పుడు వాక్కుకి మనస్సుకి అందరిది అన్నప్పుడు మరి చల్లని నవ్వు అని ఎలా తెలిసింది మనకి? మనస్సుకు అందకపోతే ఆవిడ నవ్వు ఎలా కనిపించింది మనకి? కొంతమంది నవ్వితే మామూలుగా ఉందన్నారు, కానీ మనస్సుతో చూస్తే ఆ నవ్వులో చల్లదనం ఉందా వేడి ఉందా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు పసిపిల్లలు బోసి నవ్వులు ఎంత అందంగా ఉంటాయి, వాళ్ళ కళ్ళు ఎంత అందంగా ఉంటాయి, వాటిలో ఏది ఉండదు, స్వచ్ఛతే ఉంటుంది. అలా ఈవిడ కళ్ళల్లో చల్లదనం, నవ్వులో తెల్లదనం, మళ్ళీనేమో చక్కగా అవయవ పరిపుష్టి ఎలా ఉందంటే అమ్మవారు అత్యంత సౌందర్యవతి కదండి, జగదేక సుందరి అమ్మవారు. కామాక్షిదేవి నడుము సన్నగా చక్కగా స్తనభారం అది కూడా ఉండవలసినంత లావుగా ఉండి మొత్తం విశ్వమాతగా పాలనా పోషణ అంతా చూస్తూ ఇంత అందంగా ఉన్న స్త్రీని మళ్ళీ వాంగ్ మనసాతీత అన్నారు. వాక్కుకి మనస్సుకి అతీతంగా ఉంది అంటే ఇంత మనం చెప్పుకున్నా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారు యొక్క శ్వేత మందర హసితే అన్నారు. తెల్లని నవ్వు అని చెప్పుకున్నాం. ఆ తెల్లని నవ్వుని ఎలా అని చెప్తామండి మనం? అందుకే ఆవిడ వాక్కుకి అందనిది. ఎందుకు మనం చెప్పలేమంటే ఎంత తెలుపు, ఎటువంటి సౌందర్యం ఉంది. కైలాస పర్వతమే వెలవెలబోయినప్పుడు ఆమె నవ్వుని ఎలా అంచనా వేస్తాం? అందుకే అది శబ్దానికి అందనిది, వాక్కుకి కూడా తెలియంది. ఇప్పుడు ఏంటంటే భరతుడి నాట్యశాస్త్రంలో ఒకటి ఉందండి, దాంట్లో రసాధ్యాయం ఒకటి ఉంటుంది. ఆ రసాధ్యాయంలో ఏం చెప్తాడంటే ఒక రసాన్ని మనం ఆస్వాదించాము అంటే అది ఆస్వాదించిన వాళ్ళు కొంతవరకే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక మధుర పదార్థం నోటి మీద వేసుకుంటే ఎంత తీయగా ఉంది అంటే బాగా తీయగా ఉంది లడ్డు, తిన్నాను చాలా బాగుందని చెప్తాం. ఎంత బాగుంది ఎంత తీయగా ఉంది అంటే వాడు చెప్పలేడు, ఎవరు చెప్పలేరు, వాళ్లే కాదు, కరెక్ట్, ఎవరు ఎంత తీయ అంటే స్వీయానుభూతి. ఆ బాగున్న విషయం అనేది స్వీయానుభూతి, మన మనస్సుకు తెలుస్తుంది, ఆ మనస్సు ఆనందపడుతుంది నాలిక ద్వారా ఒక మధుర పదార్థం తింటే. అలాగే ఒక చక్కటి సన్నివేశం చూస్తామండి, మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అబ్బాయి ఎంత బాగుంది ఈ సినిమాలో అనుకుంటాం, ఆర్ద్రత చెందుతుంది. నీకు ఎంత నచ్చింది ఆ సీన్, మళ్ళీ వెళ్తున్నావు ఆ సినిమాకి అని అడిగితే ఎంత నచ్చింది అనే కొలత ఎవరు చెప్పలేరు. అందుకే అమ్మవారి యొక్క శ్వేతామందర హసితే అన్నా, శాత మధ్యేచ అన్నా, ఆవిడ సన్నని నడుము అంటే ఎంత సన్న నడుము, ఆవిడ ఎవరికి గోచరం అవుతుంది? మనము సౌందర్య లక్షణాలు ఉన్నాయి కనుక సన్నని నడుము, చక్కటి నవ్వు, చల్లని చూపులు, ఇవి మనకి అంటే సౌందర్య లక్షణాలు కొన్ని కవులు చెప్పారు కనుక ఒక స్త్రీ సౌందర్యంగా ఉందంటే విశాల లోచనాలు, సన్నని నడుము, చక్కటి అవయవ సంపద ఇవన్నీ చెప్తారు. అలాగే మనం అమ్మవారిని ఊహించుకుంటున్నాం, కానీ ఆవిడ వాక్కుకి అందనిది అంటే ఆవిడ సౌందర్యాన్ని నువ్వు ఎంత చెప్తావు? ఆవిడ సౌందర్యాన్ని చెప్పడానికి నీ కవిత్వం ఏం సరిపోతుంది? ఏ కవికి అందనటువంటి సౌందర్యం అమ్మవారిది. ఈ కవులు దర్శించి ఏదో ఉన్న 56 అక్షరాలు అచ్చులు హల్లులు కలిపి రాసుకుంటున్నారు, కానీ వాళ్ళకి కూడా వాళ్ళ శబ్దజాలానికి అందనిది అమ్మవారి సౌందర్యం. మీరు చెప్పినట్టు ఒకటి చూస్తే మనసు తనివి తీరా అసలు ఎంతో ఆనందంలోకి వెళ్తాం. అది మనం ఎంతని వ్యక్తపరుస్తాం, వ్యక్తపరిచినా కూడా వ్యర్థమే. అది మనసుకి సరిపోదు, వ్యర్థం కాకపోయినా మనకి నచ్చదు. అయ్యో ఇంకా ఏంటి ఇంతే చెప్పేసా, ఇంతే తక్కువ. అంటే అమ్మవారి యొక్క నవ్వు ఒక త్రాసులో వేస్తే మనం రెండో త్రాసులో ఎన్ని కవిత్వాలు రాసినా, ఎన్ని వేల పద్యాలు రాసినా ఆవిడ యొక్క నవ్వుని వర్ణించలేవు, సంపూర్ణంగా వర్ణించలేవు. అటువంటి శ్వేతామందర హసిత అంటే అటువంటి మందర హసితాన్ని వాక్కుకి అందనటువంటి అద్భుతమైనటువంటి నవ్వు అమ్మవారిది. అలాగే ఆవిడ నడువు సన్నగా ఉంది అంటే ఎంత సన్నగా ఉంది, ఎంత అందంగా ఉన్నది ఎవరు చెప్తారు? మామూలుగా మనకి అంత సౌందర్యవంతమైన స్త్రీలను చూస్తే ఏదో సన్నటి నడుము, చక్కటి కళ్ళు చెప్పుకున్న అంతవరకే తెలుసు. అమ్మవారి సౌందర్యం ఎవరు కనిపెట్టినా ఒక మూక కవే కాదండి, ఒక కాళిదాసే కాదు, ఒక బాణుడే కాదు, ఒక వాల్మీకే కాదు, ఎవ్వరూ ఆవిడ సౌందర్యాన్ని సమగ్రంగా వర్ణించే వాక్కుని శబ్దాన్ని ఎవరికి శక్తి సరిపోదు, శివుడికి తప్ప. శివుడు చెప్తాడు, అర్ధనారీశ్వర తత్వంలో ఆయన చెప్పగలడు, ఆయన అందుకే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆవిడ చుబుకాన్ని పట్టుకున్న అదృష్టం శివుడిదే. ఆ చుబుకాన్ని పట్టుకున్న ఇంకొక అదృష్టుడు హిమవంతుడు, ఆయన తండ్రికి భర్తకే ఉంది, వారు మాత్రమే చెప్పగలరు ఆమె సౌందర్యం. అలాగే మనస్సుకు అతీతం అంటే మనకి ఇది చాలా మంచి శ్లోకం అండి. నిజానికి మనస్సుకు అతీతం అంటే అమ్మవారు
మనకి దర్శనం అయిందనుకోండి, లేకపోతే మనం ఇట్లాగే వర్ణించి చూసి ఒక చక్కటి విగ్రహం, ఒక ఫోటోను, ఒక గుళ్ళో శుక్రవారం పూట మంచిగా బంగారు చీర కట్టి అమ్మవారికి బంగారు నగలు వేసి బోల్డ్ పువ్వులు పెట్టి మంచి పూల జడ కూడా ముందుకు వేసి మనకి గుళ్ళల్లో మన శంకరమఠం గుళ్ళో చూపిస్తూ ఉంటారు శుక్రవారాలు. బంగారు చీర, మంచి పూల జడ అమ్మవారికి, ఎన్నో నగలు, పెద్ద పెద్ద హారాలు. అమ్మవారిని చక్కగా చూసి ఎంతో సంతోషపడి పెట్టుకుంటాం, దండం పెట్టుకుని వస్తాం. తర్వాత మన మనస్సుకి ఆ చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగుంది అమ్మవారు అంటే నువ్వు చెప్పగలవా? ఎంతసేపు పట్టు చీర కట్టుకుంది, బంగారు నగలు వేసుకుంది, పూల జడ వేసుకుంది, ఇంతే చెప్పగలవు నువ్వు. అంటే మనస్సుకి అందనటువంటి ఆనందము, అందము ఒకటి ఉంటుంది. మనస్సుకు తెలియనటువంటి అందము, మనస్సుకు అందనటువంటి ఒక ఆనందము. సుఖం వేరు, ఆనందం వేరు. అందుకే సుఖం అంటే మనం ఏదో హాయిగా లడ్డు తింటే సుఖమే కానీ ఆనందం చెప్పలేము దానికి. ఈ మనసుకు సంబంధించిన ఆనందం, ఈ ఆనందం అనేది బ్రహ్మానంద పదార్థం, మామూలుది కాదు ఇది. ఇది బ్రహ్మానంద పదార్థం. బ్రహ్మానందం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ మనుషులకు ఆనందం వరకే ఇచ్చాడు దేవుడు. పొందే అనుభూతి మాత్రం బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే మనం బ్రహ్మానందం పొందాం అనుకుంటాం, కానీ నిజంగా బ్రహ్మానందం పొందితే మనం ఉండలేము, తట్టుకోలేము. బ్రహ్మానందాన్ని మనం తట్టుకోలేము. దేవతల ఆనందం వేరు, గంధర్వుల ఆనందం వేరు, బ్రహ్మానందం చివరి స్థితి. ఒక పూల తోటకి వెళ్ళాం అనుకోండి, ఎంత ఆనందపడిపోతాం మనం. అసలు ఆ పూల మొక్కలకి నీళ్లు పోసింది లేదు, మనం పెంచింది లేదు, కానీ ఆ పువ్వుల మధ్య ఉండేసరికి ఎంత ఆనందంగా, ఆనందము. మన మన మానవులకి అదే బ్రహ్మానందం అదే బ్రహ్మానందం పొందాం అంటూ ఉంటాం కానీ దానికి బ్రహ్మానందం పొందటం అనేది అది దేవతలకు సంబంధించిన విషయమే. ఇక్కడ మనస్సుకి వాక్కుకి అందనిది అంటే అమ్మవారిని మనము మనస్సుతో దర్శించాల్సిందే తప్ప స్థూల రూప దర్శనంలో వర్ణిస్తే అది మనం చెప్పలేం. ఎందుకనంటే ఇక్కడ అమ్మవారిది లలితా సహస్రంలో వచ్చినప్పుడు అండి, నిరాకార, నిరాకుల, నిరామయ ఇవన్నీ చెప్తారు. ఆవిడకి ఆకారం లేదు, ఆవిడకి ఎటువంటి ఆసక్తులు లేవు, నిష్ప్రపంచ, ఆవిడకి ప్రపంచమే లేదు, నిరామయ, ఎటువంటి ఆమయాలు లేవు, నిర్గుణ అంటే సగుణంలో వేరు, నిర్గుణంలో వేరు. మళ్ళీ మనం తత్వం చెప్పుకుంటే సగుణ ఆకారం అంటే అమ్మవారికి పూల జడ, పట్టు చీర, బంగారు నగలు, ఇది సగుణ రూపం. నిర్గుణ రూపం ఏంటి? నిరాకార, నిష్ప్రపంచ, నిరాపాయ, నిరాశ్రయ, అన్ని నకారాల మీదే వస్తాయి. అమ్మవారికి ఆకారం లేదు, ఆశ్రయం లేదు, ప్రపంచం లేదు, అసలు నిర్లేప, ఒక లేపనం కూడా ఆవిడ పూసుకోవద్దు కనీసం ఒంటికల. నిరాకార అంటే అసలు ఆకారమే లేదు అమ్మవారికి. అప్పుడు మనస్సుకు అందని చెప్పాలి మనం. ఆ మనస్సుకు అందనటువంటి అమ్మవారిని ఈ మూక కవి ఎలా దర్శించాడంటే, అమ్మవారు శాశ్వత మాత కదా, మాతృత్వం అనేది శాశ్వతంగా ఉన్నది ఒక్క వియత్ ప్రసూహు, ఈ వియత్తుని ప్రసవించినటువంటి అమ్మవారికి మాత్రమే ఉంది కనుక ఆవిడ నిత్య యవనం. అది మాతృత్వాన్ని సృష్టికి పూర్వం నుంచి పొంది ఉంది, సృష్టి తదనంతరం కూడా ఆవిడ ఉంటుంది. అందుకని శాశ్వత మాత అయినటువంటి శ్రీమాత ఎప్పుడూ కూడా వాక్కుకి మనస్సుకి అందనిది. ఎందుకని అందనిది అంటే ఒక మోతాదులో నువ్వు వర్ణించి చెప్పగలవు. ఇప్పుడు ఈయన కూడా 3 వాక్యాల్లో చెప్పాడు అమ్మవారిది. సన్నని నడుమన్నాడు, శాత మధ్యే, శ్వేత హసితే, స్పీత కుచభారం, ఇవి చెప్పాడు. ఇంతవరకు చెప్పగలిగాడు. ఇంత మించి ఏం చెప్పాడు ముఖ కవి మాత్రం? ఆయనే కాదు, ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు, ఒక్క పరమశివుడు తప్ప ఎవ్వరు చెప్పలేరు. అందుకని కవులు కూడా వాళ్ళకి ఎంత వాక్ సంపద ఉన్నా, ఎంత శబ్ద ప్రయోగం చేయగలిగినా వాళ్ళు అంతకు మించి చెప్పలేరు కనుక వాక్కుకి మనసుకి అతీతమైన శాశ్వత మాత అమ్మవారు. అమ్మవారిని చూస్తేనే వాళ్ళు మైమర్చిపోయి ఉంటారు. అందులో ఇంకా అంత వర్ణన చెయ్యాలి అంటే వాళ్ళు పరవశం అయిపోయి ఉంటారు కదండి. ఆ పరవశంలో అంత కవిత్వం వచ్చింది. కరెక్ట్ అండి, పరవశం అయిపోయి అసలు వారేమిటో వారికే తెలియదు. ఎందుకంటే కవిత్వం రాసేటప్పుడు కూడా వాళ్ళకి ఆ శబ్దజాలము, ఆ పదప్రయోగము, సరైనటువంటి అలంకారము ఇవన్నీ తెలియాలి కదా. అంత మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటూనే వాళ్ళు కవిత్వం చెప్పగలుగుతారు. కానీ ఈ మూక కవి గారు ఆవిడని చూస్తూనే చెప్పేశారు కనుక ఇంకా ఆసు కవిత్వం ఆయనకు అలా వచ్చేసింది. దైవదత్తంగా సరస్వతీదేవి నాలుక మీద కూర్చుంది, అమ్మవారిని శృతించాడు అంతే. చూడండి, మన అమ్మ మన ఇంటికి వస్తేనే ఏం ఆనందంతో ఉంటాం. అసలు అమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది అని, నానమ్మ వచ్చింది అని ఎంత సంతోషంతో ఉంటారు పిల్లలు. అటువంటిది జగదేక మాత ఆవిడకి వచ్చింది, ఆయన కళ్ళ ముందర వచ్చింది, ఆ తాంబూలం ఇచ్చింది. జీవితమే ధన్యం. ఇవి మీరు చెప్తూ ఉంటే వింటమే మాకు ధన్యం. అది ఎంత చక్కగా రాశారు ఆయన. అంటే ఇన్ని వర్ణనలు చేసి వాంగ్ మనోతీత అని రాశారు కనుక దాంట్లో మనకి
ఎంతో తత్వ వివేచన వస్తుంది. అమ్మవారి తత్వం అంటే ఆవిడ నిర్గుణ రూపంలో ఎలా మనం పూజించాలి అంటే, ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు పూజాది విషయాలు అవి కూడా కొంచెం అంటే ఇప్పుడు పూజ చేసుకోవాలంటే పువ్వులు లేవనో, అగరవత్తులు లేవనో, దీపారాధనకి నూనె లేదనో, ఆవు నెయ్యి లేదనో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది ద్రవ్య సమీకరణకే సమయం అంతా పోతుంది. అసలు మనసు ఎప్పుడు నిలుపుతావు అమ్మవారి మీద? ఇవేమీ లేకుండా కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో ఇలా కూర్చొని హాయిగా చేసుకున్నాం అనుకోండి, ఇదే వేరు. అప్పుడు అమ్మవారు మనకి ఎలా గోచరించాలో మన సంస్కారం, మన పూర్వజన్మ అదృష్టం, వీటిని బట్టి అమ్మవారు మనకి సూక్ష్మ రూపంలో దర్శనం ఇస్తుందా, స్థూల రూపంలో దర్శనం ఇస్తుందా, లేకపోతే లీలగా అలా కనిపించి వెళ్తుందా, అంటే వాళ్ళ యొక్క ధ్యాన శక్తి ఉంటుంది కదండి. ఆ ధ్యాన శక్తిని బట్టి వాళ్ళకి అమ్మవారి దర్శనం. గత జన్మలో వారు ఎంతవరకు ఉపాసన చేశారో ఆ ఉపాసన ఈ జన్మలో వాళ్ళకి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి కాకుండా కాలేజీకి వెళ్ళలేం కదా. అవును. అలానే పూజ పునస్కారాలు, ఒక నియమాలు, శ్రద్ధ, భక్తి, దీపారాజనలు అన్నీ అయిన తర్వాతే అతీతమైన దాంట్లోకి వెళ్ళగలుగుతాం. కానీ ఇప్పుడు ఈ కొంతమంది యోగ పురుషులు ఉంటారు కదా, వాళ్ళు జన్మతహా వాళ్ళు యోగ సాధన చేసేస్తారు. వాళ్ళ సాధన వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అంటే గ్రాడ్యువల్గా సాధనకు వెళ్ళగలుగుతాం, మామూలు సామాన్య మానవులు అన్నాక. మీరు అన్నట్టు పూజ పునస్కారము, నైవేద్యాలు, హోమాలు, జపాలు, దానాలు ఇవన్నీ పీఠాధిపతులు కూడా అభిషేకాలు అవి చేస్తారు. ఎందుకంటే అది పీఠాధిపతులండి. వాళ్ళు పీఠాధిపతులు అయ్యారంటే వాళ్ళు సామాన్యులు కాదు. నిజం చెప్పండి, వాళ్ళకి తపోశక్తి విపరీతంగా ఉంటుంది. అంటే నిజమైన పీఠాధిపతులు మనం చెప్పుకుంటే, నిజమైన పీఠాధిపతులు ఎవరైతే మనకు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో, వాళ్ళందరికీ చాలా తపోశక్తి ఉంటుంది. వాళ్ళు మనకు దర్శనం ఇచ్చేది ఇప్పుడు పీఠాధిపతులు ప్రజలని బాగా వివేకంగా చేయాలని బాగా పర్యటనలు చేస్తున్నారు, బాగా ప్రసంగాలు కూడా ఇస్తున్నారు. మన మతాన్ని కాపాడాలి మన మతాన్ని కాపాడాలని కూడా చేస్తున్నారు. అలా వాళ్ళు చేసిన తర్వాత లోపల వాళ్ళు ధ్యానం చేసుకునే సమయం వాళ్ళు కొంత పెట్టుకుంటారు. వాళ్ళు దర్శనం ఇవ్వరప్పుడు. అవునండి. ఆ పీఠాధిపతులకు ఉండేటువంటి శక్తి ఉంటుంది చూడండి, వాళ్ళకి అసలు వాళ్ళు ఆ పీఠానికి అధిపతిగా ఉన్నారంటేనే, ఇప్పుడు శృంగేరి అవ్వచ్చు, కంచి అవ్వచ్చు, ఇంకో శ్రీశైలం అవ్వచ్చు, మనకి ఎన్నో ఉన్నాయి అష్టాదశ పీఠాలు. ఎక్కడైనా మన పీఠాధిపతి అంటే గుర్తొచ్చిందండి అమ్మవారు. మన కంచి కామాక్షిదేవి ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను నేను. అమ్మవారు నాభి పడిన ప్రదేశంలో కాంచీపురంలో ఆ స్థలాన్ని ఆవిడ ఆదరించిందని మనకు వచ్చింది కదా. అంటే ఇంత పెద్ద విశాల ప్రపంచంలోనూ నాభి పడ్డ స్థానమే కంచి కామాక్షి ఎందుకు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎందుకు కంపా నదీ తీరాన్ని విహరిస్తూ అక్కడే ఎందుకు వెలిసింది అంటేట, ఆవిడ వడ్డాణం పెట్టుకునే చోట కదా నాభి అంటే, ఇక్కడ వడ్డాణం పెట్టుకుంటాం. ఈ వడ్డాణం పెట్టుకునేటువంటి ప్రదేశమే ఆవిడ అంటే నాభి స్థానంలో కదా జీవం, ఆవిడ జీవం కదా అక్కడ, అందుకని అక్కడ ఉంది. అందుకని ఈ వడ్డాణం పెట్టుకునే వడ్డాణం తర్వాత ఓడ్యాన పీఠ నిలయ అని ఉంది కదా, కంచి పీఠాన్ని ఇప్పుడు మన కంచి అమ్మవారి పీఠాన్ని ఓడ్యాన పీఠ నిలయ జయా జాలంధర స్థిత అని వస్తుంది. అవునండి. ఈ ఓడ్యాన పీఠమే కంచి పీఠం అని ఒక చోట చదివా. అంటే రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఓడ్యానం గిరిజాదేవి అని ఉంటుంది. అది మామూలుగా అష్టాదశ పీఠాలు గిరిజాదేవి అని ఉంటుంది. ఈ ఓడ్యాన పీఠమే అంటే వీళ్ళందరూ అమ్మవారి రూపాలే కనుక పేరు మారి ఉండొచ్చు. కానీ ఈ కంచి కామాక్షి దేవి కూడా వడ్డాణం పెట్టుకునే పీఠంలో వెలిసినందువల్ల అదే ఓడ్యానం అయింది. అంటే వీటన్నిటికీ మనకి చారిత్రాత్మక రుజువులు కానీ భౌగోళిక పరిస్థితులు కానీ తెలియవు. మనం చరిత్ర చదివినంతలో ఒకసారి ఇది కూడా ఎక్కడో మొన్న విన్నాను అనమాట. అది అందుకొని చేసి అమ్మవారు అంత అద్భుతంగా వెలసి మూక కవికి అంత అదృష్టంగా దర్శనమిచ్చి మనం ఇంత చక్కటి శ్లోకాలు చెప్పుకునేలా ఆవిడ మనకి కనికరించింది. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శ్లోకాన్ని చక్కగా చాలా బాగా మీరందరూ కూడా విని బాగా ఆకలింపు చేసుకోవాల్సిన శ్లోకం ఇది. ఎందుకంటే స్థూల రూప దర్శనం మనందరం మన పూజా మందిరంలో అమ్మవారిని చేసుకుంటూనే ఉంటాం. కానీ సూక్ష్మరూప దర్శనానికి ఎదగాలి. మనం ఎదిగి ధ్యానం చేస్తూ కూడా అమ్మవారిని ఆ ధ్యానంలో దర్శించగలగాలి. ఒక మెట్టు పైకి ఎక్కాలన్నమాట మనందరం. అందుకని మన సదాశివ కుటుంబ సభ్యులందరూ ఒకటే అని మేము అనుకుంటాం కనుక మన ఛానల్ తరఫున నేను ఇస్తున్న సందేశం ఏంటంటే స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపానికి మనందరం ఎదగాలి. అప్పుడు వాంగ్మనాసీత, ఆ వాంగ్మనోతీత అన్న పదానికి మనం న్యాయం చేకూరుస్తాం. వాక్కుకి మనసుకి అమ్మవారు ఎందుకు అందటం లేదు అని ఆలోచించి
ఆవిడ యొక్క శక్తిని, ఆవిడ యొక్క శక్తి తరంగాలని మనము ధ్యానంలో తెలుసుకోగలగాలి. ధ్యానంలో తెలుసుకోగలిగినప్పుడు సూక్ష్మరూప దర్శనం అవుతుంది. ఆ సూక్ష్మరూప దర్శనం ఎప్పుడైతే మనకు జరుగుతుందో సూక్ష్మరూప ప్రయాణం కూడా మనం చేయగలుగుతాం. మన శరీరం కూడా మన వశంలో ఉండదు. అప్పుడు చక్ర ప్రయాణం మొదలవుతుంది. ఇదంతా తత్వం చెప్పాలంటే చాలా ఉంటుంది శ్రీలక్ష్మి గారు, మనం ఇంకొక ఎపిసోడ్లో చేద్దాం. అప్పుడు చక్రాలు యాక్టివేట్ అవ్వడం మొదలు పెడతాయి. అది చెప్పండి ఒకసారి మనం చెప్పుకోవాలండి. సూక్ష్మరూప ప్రయాణం ఎప్పుడైతే మనం చేయాలనుకున్నామో మన షట్చక్రాలన్నీ కూడా ఇదే అసలు సహస్రార చక్రాన్ని యొక్క అద్భుతమైన అతని పురుష కణాలు వికసించి సంతానోత్పత్తి కావాలంటే సహస్రార చక్రం వికసించాలండి ముందు. అసలు షట్చక్రాల వివరణలు చూస్తే మనం ఆ అమ్మవారి నైవేద్యాలు, ఆ అమ్మవారు ఆ నైవేద్యమే ఎందుకు తీసుకుంటోంది, ముందు మూలాధార చక్రానికి పెసరపప్పు అన్నారు. ఆ పెసరపప్పు ఎందుకు అంటే మొట్టమొదట స్త్రీ గర్భవతి కాకమునుపు నుంచి ప్రసవం వరకు ఈ షట్చక్రాలు ఎంత సహాయపడతాయో చాలా అద్భుతమైన వివరణలు ఉన్నాయి. మనం అవన్నీ ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. తప్పకుండా సందర్భం వచ్చింది కనుక మనం అవి కూడా 2 చెప్పుకుందాం. చాలా అద్భుతంగా చెప్పారండి. శ్రీ మాత్రే నమః. చాలా చాలా సంతోషం. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు ఎవరింటికి పుస్తక రూపంలో వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. సిహెచ్ శేషగిరిరావు, కొత్తపేట అండి. శేషగిరిరావు గారు, అమ్మవారి అనుగ్రహం మీకు లభించింది. ఇవాళ లాటరీలో మీరు చక్కగా మీ పేరు మాకు దొరికింది. చాలా అదృష్టవంతులు. మేము పుస్తకాలు త్వరగా పంపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎండల్లో కూడా శ్రమ అనుకోకుండా నిన్ననే 25 పుస్తకాలు మేము పోస్ట్ చేసాం. ఇంకొన్ని పుస్తకాలు త్వరలోనే పోస్ట్ చేస్తామని మీకు విన్నవించుకుంటున్నాము. తరువాత పేరు వచ్చిన వెంటనే పుస్తకాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. పేరు వచ్చిన వెంటనే సంతోషించండి. అమ్మవారి అనుగ్రహం మనకి లభించింది అని చెప్పేసి ముందు సంతోషపడండి. అమ్మవారి అనుగ్రహం లభించటం ప్రధానం. మనకి పుస్తక రూపంలో అమ్మవారు మనకు వస్తుంది. ఈ లోపల మనము నామాలు చెప్పుకుంటున్నాం. అమ్మవారి గురించి మరి మూక కవి రాసిన ఆర్యాశతకం కూడా చెప్పుకుంటున్నాం. అమ్మవారి స్మరణ, అమ్మవారి గురించి చక్కగా అనేక విశేషాలు తెలుసుకుంటూ ఉండండి. ఈ లోపల పుస్తకం మెల్లిగా నడిచి మీ ఇంటికి వస్తుంది. అంతవరకు వేచి ఉండండి. శేషగిరిరావు గారు, మీకు అభినందనం. శేషగిరిరావు గారు, మీరు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, శేషగిరిరావు గారు, కొత్తపేట, కోనసీమ అని వచ్చింది. మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్తో సహా పంపించండి. మీకు పుస్తకం త్వరలోనే అందుతుందండి.